కాంగ్రెస్ నాయకుడు కులం పేరుతో దూషిస్తున్నాడంటూ ఖమ్మం జిల్లాలో పెనుబళ్లకు చెందిన గిరిజన మహిళా సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బొర్రా కోటేశ్వరరావు కులం పేరుతో దూషించాడని సర్పంచ్ బానోతు పాప ఆరోపించారు. అతను తనను కొంతకాలంగా అవమానపరుస్తున్నారంటూ బంజరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్కు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. సర్పంచ్ను అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బానోత్ పాప, పెనుబల్లి సర్పంచ్ని. గత 6 నెలల నుండి బొర్రా కోటేశ్వరరావు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎలక్షన్ కాని నుండి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఓటు అడిగే ఇది కూడా లేకుండా చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. నా ఫ్యామిలీని ఎక్కడ పడితే అక్కడ కార్లతో బండ్లతో గుద్దీయడం అలా చేస్తున్నాడు. నన్ను కూడా చాలా ఒక ఆడపిల్లని కూడా చూడకుండా బూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు చేస్తున్నాడు. నా భర్త టీచర్, తను సస్పెండ్ చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా ఇబ్బంది పడుతున్నాడు. ఫోన్లోనే మా దొరగారు వదిలేమ్మా అంటే వదిలేస్తాను. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నిన్న సీసీ రోడ్డుకు వస్తుంటేనండి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎగాదిగా చూసి లంబార్దానా అని తిట్టుకుంటూ పోతున్నాడు. ఎంతకని భరించానండి, నా వల్ల కావట్లేదు. అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ ద్వారా వాళ్ళ నాయకత్వం ద్వారా గ్రామాలకు అభివృద్ధి నిధులు తీసుకురావచ్చు, అభివృద్ధి పనులు మంజూరు చేయించవచ్చు, కానీ వాటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం, అవి ఎవరు చేయాలనేటటువంటి అనుమతి తీర్మానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్గా మాకు అధికారం ఉంటుంది. అది గుర్తెరిగి సర్పంచ్ అధికార పార్టీయా ప్రతిపక్షం అనేది కాకుండా సర్పంచ్ని సర్పంచ్ లాగా గౌరవించేటటువంటి ఆలోచన చేయాలని అధికార పార్టీ నాయకత్వాన్ని, అధికార పార్టీ వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సినటువంటి అధికార పార్టీ యంత్రాంగం కూడా గ్రామాల్లో మీ యొక్క అధికార పార్టీ నాయకులు ఎంతవరకు ఉండాలో వాళ్ళకి గైడ్ చేయాల్సినటువంటి అవసరం నియోజకవర్గ స్థాయి నాయకులకి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా కోరుతా ఉన్న ఈ సందర్భంగా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఎలా అయితే గౌరవిస్తారో, రాష్ట్ర మంత్రివర్గం వస్తే ఎలా గౌరవిస్తారో, దేశం నుంచి ఇచ్చినటువంటి ఏదైనా కేంద్ర మంత్రులు వస్తే ఎమ్మెల్యేని ఎలా గౌరవిస్తారో, అలానే గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరురాలైనటువంటి ఆ సర్పంచ్ని వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం అనేది లేకుండా గుర్తించి ఎవరికి ఉండేటటువంటి హక్కులు, ఎవరికి ఉండేటటువంటి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అది గుర్తెరిగి మసులుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.